సీనియర్లు రిటైర్మెంట్ నేపథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన టీమిండియాకు మొదటి మ్యాచ్లోనే షాక్ తగిలింది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో ముగిసిన తొలి టెస్టులో భారత్కు గెలిచే అవకాశాల్ని చేజేతులారా నాశనం చేసుకుంది. 5 సెంచరీలు కొట్టినా కూడా భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది. భారత్ ఉంచిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ ను 1-0తో ముందంజ వేసింది ఇంగ్లాండ్. భారత జట్టు ఓటమిలో ఫీల్డింగ్ తప్పిదాలు, బౌలింగ్ పనిచేయకపోవడం, అలాగే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో రాణించినప్పటికీ టైలెండర్లు రాణించకపోవడంతో భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. ఇంగ్లాండ్ ముందు మేము 400కు పైగానే లక్ష్యాన్ని ఉంచాలని అనుకున్నాం, కానీ చివరి 25 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లను కోల్పోయామని, అంతేకాకుండా కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడం కూడా ఓటమిని శాసించిందని శుభమన్ గిల్ పేర్కొన్నాడు. లోయర్ ఆర్డర్ల బ్యాటర్ల వైఫల్యం మా ఓటమిని శాసించింది. ఆఖరి రోజు తొలి వికెట్ తీశాక విజయ అవకాశాలు ఉన్నాయని భావించాం, కానీ తర్వాత బౌలర్లు ఆశించినంత మేర వికెట్లు తీయలేకపోయారు. అంతేకాకుండా అంది వచ్చిన క్యాచ్లను జారవిర్చడం కూడా మ్యాచ్ ఓటమిపై తీవ్ర ప్రభావం పడిందని శుభమన్ గిల్ అన్నాడు. ఇలాంటి వికెట్లపై విజయ అవకాశాలు సునాయాసంగా రావు, కానీ మాది యువ జట్టు, నేర్చుకుంటున్నాం. ఈ విషయంలో మరింత మెరుగవ్వాలి. అయితే చివరి రోజు తొలి సెషన్ మేము మెరుగ్గానే బౌలింగ్ చేశాం, కానీ వికెట్లు తీయలేకపోయినా పరుగుల్ని నియంత్రించాం. ఆ తర్వాత చేతుల్లోంచి మ్యాచ్ వెళ్లిపోయింది. ఇక ఈ తప్పిదాల నుంచి మేము గుణపాఠం నేర్చుకుని తదుపరి మ్యాచ్ కి సిద్ధమవుతామని శుభమన్ గిల్ తెలిపాడు.